నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ 'మంగ్లీ' ఒక యాంకర్‌గా ఒక చిన్న దీంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక పెద్ద సింగర్ అయిపోయారు. అలాగే మంచి మంచి టాప్ మూవీస్‌లోని అనేక ఐటెమ్ సాంగ్స్‌కి తను ఇస్తూ ఉన్నారు వాయిస్. మరి ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్ ఒకటి 'బాయిలోనే బల్లి పల్లకి' అని ఒక సాంగ్ ఉంది. ఈ సాంగ్‌ని కాపీ చేశారు ఆవిడ. ఆవిడ ఓన్ ఇది కాదు. మరాఠీ సాంగ్‌ని కాపీ చేశారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. బట్ ఫాన్స్ ఏంటంటే లేదు ఈవిడ సాంగ్‌నే మరాఠీ వాళ్ళు కాపీ చేశారని అంటూ ఉన్నారు. మధ్యలో మధుప్రియ వచ్చారు. ఆవిడ కూడా అదే ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తానికి ఏదైనా ఇక్కడ 'మంగ్లీ'కి సంబంధించిన ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారనేది వినిపిస్తూ ఉంది. చేసినంత మాత్రాన అది డ్యామేజ్ అయిపోతుందా? పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇక్కడ ఈ 'మంగ్లీ' గాని, 'మధుప్రియ' గాని ఇద్దరు చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళే. 'మధుప్రియ' ఇంకా చిన్నప్పటి నుంచి హ్మ్. కష్టపడి వచ్చిందన్నమాట. ఆ తాలూకు కెరీరు నిజంగా చెప్పాలంటే గొప్పదన్నమాట. స్వయం కృషితో వచ్చినోళ్ళు కదా! అయితే 'మంగ్లీ' దాటిపోయింది. ఈరోజు ఒక సూపర్ హీరోయిను ఒక స్థాయిలో ఉంది. అంటే పేరు గాని, సంపాదన గాని, ఆస్తులు గాని బ్రహ్మాండంగా కూడబెట్టుకుంది. 'మధుప్రియ' మళ్ళీ ఇంకా అక్కడే ఉంది. ఏదో కొంచెం బెటర్‌మెంట్ రావచ్చు గాక. అంతేగాని అంత లేదు. అయితే ఇక్కడ ఏదో ఆవిడ డాన్సు ఇటువంటి ఏదైనా స్పెషల్ అకేషన్స్‌లో 'మధుప్రియ' ఎక్కువగా పాల్గొంటుంది. ఆ పల్లె వాతావరణం గాని, జానపద ఆహ్, పాటలు గాని ఏవైనా చాలా బాగా పాడుతుంది. ఆ పాడడానికి ఈ 'మధుప్రియ' తాలూకు గొంతు బాగా సహకరిస్తుందన్నమాట. అవును. దాంతో ఇక్కడ 'బాయిలోనే బల్లి పల్లకి' అనే పాటని పాడుతూ డాన్స్ చేయడం ఆ పాట బాగా వైరల్ అవ్వడం, మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. 'మంగ్లీ' పాడారది. అవును. 'మంగ్లీ' పాడిన పాటే అది కరెక్టే. హ్మ్. దానికి హ్మ్. డాన్స్ చేసింది మధుప్రియే కదా! అవును. అవును. అందువలన ఆ పేరు రావడం జరిగిందన్నమాట. అయితే ఇక్కడ నా పాటను డాన్స్ చేసింది ఏదో ఒక చిన్న చిన్న అల్లజలొస్తుంది. అప్పుడు దానికి మధుప్రియ చెప్పిందేంటంటే, "ఈ పాట నీ పాట కాదు. ఆల్రెడీ మరాఠీలో ఉన్నటువంటి పాట అది. ఆ పాటను తీసుకొని నేను పాడాను, డాన్స్ చేశాను గానీ, నీ పాటకి దీనికి సంబంధం లేదని తోసిపుచ్చింది. ఈ తోసిపుచ్చే ముందు వీళ్ళిద్దరికీ మధ్య అంతర్గతంగా కొన్నాళ్ళుగా చాలా కోల్డ్ వార్ జరుగుతుంది. హ్మ్. ఏంటి ఒకవేళ 'మంగ్లీ' లేకపోతే 'మంగ్లీ' అవకాశాలైనా నాకు దక్కాయి కదా! అని మధుప్రియ అనుకుంటుంది. ఈవిడేదో కొంచెం ఉంది. లేకపోతే అసలు నాకు తెలంగాణలో ఒకదాన్నే మగుటం లేని మహారాణిలాగా ఉంటాను కదా! అనేటువంటి ఉద్దేశం మంగ్లీకుంది. కోల్డ్ వార్ జరుగుతుంది. మంగ్లీ పాడిన పాటలన్నీ నేనైతే ఇంకా బాగా పాడతానని చెప్పేసి మధుప్రియ బాహాటంగా చెప్పడం. తనేం పాడుతుంది, నా గొంతు వేరు. నేను సంగీతం నేర్చుకున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా సంగీత కళాకారిణిగా నేను ఉండగలిగే స్థాయి నాది. నీదే స్థాయి ఏదో బజార్‌లోను ఈవెంట్లు చేసుకునేటువంటి ఆహ్, హ్మ్, క్యా పాటగత్తెవి తప్ప నీ పాటకి అంత వాల్యూ లేదని మంగిలి. ఇవన్నీ తెర వెనుక జరిగినటువంటి భాగవతాలమాట. వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. తర్వాత మంగ్లీకి ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాలుగా అనుకోని ప్రమాదాలు జరుగుతున్నాయి. హ్మ్. కారు యాక్సిడెంట్ గానీ, దాడి చేయడం గానీ, ఆవిడ కర్ణాటకలో ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే, ఆ కార్యక్రమాల్లో అవాంతరాలు కల్పించడం గానీ, ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ కారణం చేత వీళ్ళకి ఇలాగా ఆ కోల్డ్ వార్ జరుగుతుంటే, ఇప్పుడు సందర్భం వచ్చింది. మధుప్రియ గొంతు చెప్పింది. దానికి మంగ్లీ చెప్పిందేంటంటే, లేదు నేను పాడిన తర్వాతే అది మరాఠీ వాళ్ళు తీసుకున్నారు తప్ప, ఆ పాటకి నాకు సంబంధం లేదు అనే ఒక తేటతెల్లంగా చెప్పింది. దాన్ని నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు హ్మ్. ఇప్పుడు. ఇకపోయినట్టయితే ఆ పాటకి అర్థం లేదు, పర్థం లేదు. ఆ డాన్సు
వేసుకోవడమే తప్ప ఏదైనా ఒక పల్లవి ఉన్నట్టయితే ఆ పల్లవికి ఒక అర్థం ఉండాలి కదా! బావిలోనే బల్లి పల్లకి అనేది ఒక ఎవరు రాశారో, ఎందుకు రాశారో, వీళ్ళు ఎందుకు డాన్స్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. రాను రాను పాట ఇంత పతనం అయిపోవడం చాలా బాధ అనిపిస్తుంది నాలాంటి వాళ్ళకి. హ్మ్. ఏదేమైనప్పుడు కూడా ఈ కార్యక్రమం వీళ్ళ ఇద్దరి మధ్య వాళ్ళకి అంతర్గతంగా ఉన్నటువంటి కోపతాపాలతో మాట్లాడుకుంటున్నారు తప్ప హ్మ్. ఇష్యూ మాత్రం ఇది కాదు. ఇది ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది. హ్మ్. కాదంటే మంగ్లీ తన సామర్థ్యంతో కొంచెం ఎక్కువ గొడవ చేస్తది. హ్మ్. నా పాటనే వాళ్ళు తీసుకున్నారు. అందుకే నాకు కోపం వచ్చింది. లేకపోతే నాకేం అవసరం అని చెప్పేసి తను మాట్లాడుతుంది. మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరైనా అంగీకరిస్తారు. డబ్బులున్నోళ్ళ మాట చెల్లుతుంది కదా! హ్మ్. మధుప్రియ ఏం చేయలేదు కదా! మధుప్రియ మాట్లాడుతుంది. ఒకళ్ళిద్దరు వెళ్తారు. ఆవిడ అభిప్రాయం తీసుకుంటారు. అంతేగాని ఈవిడంత వైడ్‌గా ఈవిడంత పబ్లిసిటీ చేసుకునే అవకాశం మధుప్రియకి లేదు. హ్మ్. అది. రైట్ సార్. మొత్తానికి మీరన్నట్టు ఏదో చిన్నపాటి కోల్డ్ వార్ ఇది ఎక్కడికో ఎళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, అక్కడ కూల్ అంటే ఆఫ్ అయిపోతే పర్వాలేదు. అంటే నిజంగానే అది కాపీడ్ సాంగా? దాని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? ముందు ఎవరైనా రాసారా? ఇట్లాంటివన్నీ గూడా బయటికి తీస్తూ ఉన్నారు. ఎనీవే చూద్దాం సార్. మొత్తానికి మంగ్లీ ఇమేజ్ అయితే డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. రీసెంట్‌గా గూడా సోషల్ మీడియాలోని ఆమెకు సంబంధించి ఏవో కొన్ని బూతు పదాలు వాడుతూ అదొకటి వీడియో బాగా వైరల్ అయింది. సో, చూద్దాం సార్ మొత్తానికి ఏం జరుగుతుంది? ఏంటి? వాళ్ళెలాగా దాన్ని సద్దుమణిగిపించుకుంటారు ఈ ఇష్యూని అనేది. నిన్నటి వరకు ఉన్న కోల్డ్ వార్ ఈరోజు ఇద్దరి మధ్య హాట్ వార్ హాట్ అయింది. హాట్ అవునవును. వార్ అయింది. హ్మ్. అది మనం చెప్పుకోవచ్చు. ఈ హాట్ వార్ ఎంతవరకెళ్తుందో మరి ప్రేక్షకులు చూస్తారు. మనం చూస్తాం. అవును. అవును. థాంక్ యూ సార్. ఓకే.